జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, ఆధ్యాత్మిక మార్గం అనేది ప్రత్యేక తరహాలో కొనసాగుతుంది. అటువంటి ప్రత్యేక తరహాలో కొనసాగేటటువంటి ఆధ్యాత్మికతను ప్రపంచానికి అందించాలంటే సుశిక్షితులైనటువంటి వ్యక్తులు తప్పనిసరిగా అవసరం. మిగతా జ్ఞానం వేరు, ఆత్మ విజ్ఞానం వేరు. మిగతా జ్ఞానాల కన్నా ఆత్మ విజ్ఞానం సున్నితమైంది, సూక్ష్మమైంది, మహోన్నతమైంది. అది భగవంతునికి సంబంధించింది. భౌతిక ప్రపంచానికి సంబంధించినటువంటి జ్ఞానం వేరు, భగవంతునికి సంబంధించినటువంటి జ్ఞానం వేరు. భగవంతునికి సంబంధించినటువంటి జ్ఞానం చాలా సూక్ష్మంగా ఉంటుంది. భౌతిక ప్రపంచానికి సంబంధించినటువంటి జ్ఞానం స్థూలంగా ఉంటుంది. జ్ఞానం స్థూలంగా ఉందనుకోండి, ఏమవుతుంది? జ్ఞానం స్థూలంగా ఉండేటట్లయితే అది అందరికీ అందుబాటులో ఉంటుంది. జ్ఞానం సూక్ష్మాతి సూక్ష్మంగా ఉందనుకోండి, అది అందరికీ అందుబాటులో ఉండదు. అందువల్ల అటువంటి జ్ఞానాన్ని అందించడానికి తప్పనిసరిగా ప్రత్యేక తరహాలో జీవించేటటువంటి వ్యక్తులు తప్పనిసరిగా అవసరమవుతారు. వాళ్ళనే గురువు అంటారు, లేదా గురువులు అంటారు. గుకారో అంధకారస్య రుకారో తన్నివారణ. గుకారో అంధకారస్య రుకారో తన్నివారణ అంటే అజ్ఞానం అనేటటువంటి అంధకారంలో జీవించేటటువంటి వ్యక్తిని ఆత్మజ్ఞాన వైపుకు మళ్లించి వెలుగును ప్రసాదించేటటువంటి వ్యక్తే గురువు అవుతాడు. గు అంటే అజ్ఞానం. అటువంటి అజ్ఞానంతో జీవించే వ్యక్తి తప్పనిసరిగా అడ్డదారిలో జీవిస్తాడు, వక్ర మార్గంలో జీవిస్తాడు. అటువంటి వ్యక్తిని సక్రమైనటువంటి మార్గంలోకి మళ్లించాలంటే తప్పనిసరిగా ఏం కావాలి? జ్ఞానం కావాలి. ఏ జ్ఞానం అది? ఆత్మజ్ఞానం. అజ్ఞానం అంటే చీకటి, ఆత్మజ్ఞానం అంటే వెలుగు. గుకారో అంధకారస్య రుకారో తన్నివారణ. అంధకారంలో మగ్గిపోయేటటువంటి వ్యక్తిని, అజ్ఞానంలో జీవించేటటువంటి వ్యక్తిని సక్రమైనటువంటి మార్గం వైపుకి, వెలుగు వైపుకి మళ్లించేటటువంటి వ్యక్తే గురువు అవుతాడు. ఆధ్యాత్మిక మార్గం అనేది ఋషులు మనకు అందించినటువంటి వరప్రసాదం. ఋషుల యొక్క ఉనికి భూమండలానికి ఆదర్శవంతం అవుతుంది. అటువంటి ఋషుల యొక్క అంతర్వాణి నుండి ఆత్మ విజ్ఞానం బహిర్గతమైంది. వాళ్ళు ఏం చేశారు? లోతైనటువంటి తపో సమాధిలో ఉండి కొన్ని ప్రశ్నలకు సమాధానాలు పొందారు. ఒకటేమిటి? నేను ఎవరు, నేను ఎవరు, నేను ఎవరు, నేను ఎవరు. రెండోది ఏమిటి? నేను ఎక్కడ నుండి వచ్చాను, నేను ఎక్కడ నుండి వచ్చాను. మూడోది ఏమిటి? ఈ చరాచర జగత్తు దేని నుండి ఆవిర్భవించింది, ఈ చరాచర జగత్తు దేని నుండి ఆవిర్భవించింది. నాలుగోది, అంతిమంగా అది ఎందులో కలిసిపోతుంది. ఐదవది, పుట్టుకకు ముందు జీవితం ఏమిటి, మరణం తర్వాత జీవితం ఏమిటి, మధ్యలో జరిగేటటువంటి మాయ నాటకం ఏమిటి అనే దాని గురించి శాస్త్రయుక్తంగా తెలియజేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తులు ఎవరంటే ఋషులు. అందుకే ఋషి సంస్కృతి ప్రపంచానికే ఆదర్శవంతమైంది. ఋషి సాంప్రదాయాన్ని అనుసరించగలిగితే మనిషి అన్ని రకాల సమస్యల నుండి సమూలంగా విడుదలవుతాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఆ ఋషులు ప్రత్యక్షంగా ప్రజా సంబంధాలను ఏర్పరచుకోరు. వాళ్ళు ప్రత్యేక తరహా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. తప్పనిసరిగా ప్రపంచాన్ని మంచి మార్గం వైపుకు మళ్లించడం కోసం మార్గదర్శకతను చూపిస్తారు.
మరి ప్రజా సంబంధాలను పెంపొందించుకునేటటువంటి వ్యక్తులు ప్రజల్ని మంచి మార్గం వైపు మళ్లించే అవకాశం ఉంటుంది కదా. వాళ్ళు ఎవరంటే గురువులు. ఒక వ్యక్తిలో అసంతృప్తి ఉంది, అశాంతి ఉంది, అలజడి ఉంది, పరిష్కారం కానటువంటి సమస్యలు ఉన్నాయి. ఆ సమస్య నుంచి బయటపడాలంటే తప్పనిసరిగా మనిషి ఏమవుతాడంటే భగవంతుడి కోసం అన్వేషణ చేస్తాడు. ఆ భగవంతుడి కోసం అన్వేషణ చేసేటటువంటి కార్యక్రమంలో ఎక్కువ మంది బాహ్యముఖానికి వెళతారు. బాహ్యముఖానికి వెళితే బంధాలు పెరుగుతాయి, అంతర్ముఖానికి వెళితే బంధాలు కరిగిపోతాయి, సంపూర్ణ స్వేచ్ఛ లభిస్తుంది. ఇప్పుడు 5 ప్రశ్నలకు సమాధానం చూద్దాం. నేను ఎవరు? నేను భగవంతుడను, అందులో ఎటువంటి సందేహం లేదు. నేను భగవంతుడను అనుకున్నప్పుడు నీ స్థాయి ఎక్కడుంటుంది? నీ స్థాయి ఎక్కడుంటుంది? ప్రపంచానికి అతీతంగా ఉంటుంది. నేను భగవంతుడను అనుకున్నటువంటి వ్యక్తి యొక్క సైకాలజీ మారిపోతుంది, పరిమిత తత్వం మారిపోతుంది. కాబట్టి పరిమిత తత్వాన్ని కరిగించి వేసేటటువంటి భగవంతుడి స్థితిని అందుకోవాలంటే నేను కూడా భగవంతుడను అనేటటువంటి విషయాన్ని ధృవీకరించుకోవాలి. ఫస్ట్ ఇది, నేను ఎవరు, నేను ఎవరు, నేను ఎవరు, నేను సాక్షాత్తు భగవంతుడను. ఎట్లా? మనం అందరం కూడా భగవంతుడి నుండి వచ్చాము, అంతిమంగా మరలా భగవంతుడిలో కలిసిపోతాము. భగవంతుడు ఎలా కలిసిపోతామండి? ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? పంచభూతాల నుండి వచ్చింది. పంచభూతాలకు మూల మరియు ఆధారం ఏమిటి? ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తికి మూలం మరియు ఆధారం ఏమిటి? శుద్ధ చైతన్యం. శుద్ధ చైతన్యం అంటే ఏమిటి? భగవంతుడే. కనిపించేటటువంటి భౌతిక దేహం కానీ, కనిపించేటటువంటి స్థూల జగత్తు కానీ భగవంతుడి నుండి ఆవిర్భవించాయి. కాబట్టి మనిషి భగవంతుడి నుండే వచ్చాడు, భౌతిక జగత్తు కూడా భగవంతుడి నుండే వచ్చింది. ఇక 3వ క్వశ్చన్ చూడండి, మరలా ఏమైపోతుంది? పంచభూతాత్మకమైనటువంటి శరీరం ఏర్పడుతుంది. పంచభూతాత్మకమైనటువంటి శరీరం ఏర్పడుతుంది. ఆ శరీరం ఏమవుతుంది? అంతిమంగా మరలా విచ్ఛిన్నమై విచ్ఛేదనమై పంచభూతాల్లో కలిసిపోతుంది. అంటే సృష్టిలో ఉన్నటువంటి ఆకారాలు కానీ, రూపాలు కానీ, పంచభూతాలు కానీ, వృక్షాలు కానీ, జంతువులు కానీ, మానవులు కానీ అందరూ కూడా తాత్కాలికంగా ఆకారాలతో ఉంటారు. ఆకారాలు మొత్తం భగవంతుడి నుంచి వచ్చాయి. అంతిమంగా ఆకారాలు మొత్తం కూడా భగవంతుడు ఐక్యం చెందుతాయి. 3వ క్వశ్చన్ అయిపోయింది. నేను ఎవరు? ఎక్కడ నుండి వచ్చాను? ఈ చరాచర జగత్తు దేని నుండి ఆవిర్భవిస్తుంది? మరలా ఎందులో కలిసిపోతుంది? ఆన్సర్ వచ్చేసింది. ఎక్కడ నుండి వచ్చిందో అక్కడికి వెళుతుంది. ఎక్కడి నుంచి వచ్చింది? ఈ చరాచర జగత్తు మొత్తం శుద్ధ చైతన్యం నుండి, భగవంతుడి నుండి ఆవిర్భవించింది. మళ్ళా భగవంతుడిలో కలిసిపోతుంది. మరి మానవుడి సంగతి ఏమిటి? మానవుడు భగవంతుడిలో కలవటం లేదు. పంచభూతాలు భగవంతుల్లో కలుస్తున్నాయి, వృక్షాలు భగవంతుల్లో కలుస్తున్నాయి, జంతువులు భగవంతుడు కలుస్తున్నాడు. కానీ ఏం జరుగుతుంది? మానవుడు భగవంతుడికి విరుద్ధంగా జీవిస్తున్నాడు. భగవంతుడిలో కలవకపోగా సొంత ప్రపంచాన్ని సృష్టించుకుని భగవంతుడి నుంచి వేరయ్యాడు. దాన్నే జీవభావం అంటారు, లేకపోతే అహంకారం అంటారు. ఈ అహంకారం ఎంతవరకు ఉంటుంది? పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు అహంకారం ఉంటుంది. పుట్టుకకు ముందు అహంకారం ఉండదు, పసిబిడ్డకు అహంకారం ఉండదు. మరణించిన తర్వాత మానవుడికి అహంకారం ఉండదు. పుట్టుక మరణాల మధ్యలో అహంకారం ఉంటుంది, పరిమిత తత్వం ఉంటుంది, జీవభావం ఉంటుంది. అతను ఏమవుతాడు? తన చుట్టూ సొంత ప్రపంచాన్ని సృష్టించుకుంటాడు. ఆ ప్రపంచంలో బందీ అవుతాడు. దానిలోకి ఎవరిని ప్రవేశింపనియ్యడు.
తాను ఆ ప్రపంచాన్ని దాటి బయటకు రాలేడు. ఇది ఒక్క మానవ జాతిలోనే ఉంది, ఏ జాతులలో లేదు. అందరూ తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఇది. కాబట్టి పుట్టుకకు మరణానికి మధ్య నేను, నాది, నాకనేటటువంటి భావన బలీయంగా ఉంటుంది కదా. నేను, నాది, నాకనేటటువంటి భావన బలీయంగా ఉన్నప్పుడు అతడు భగవంతుడి గురించి ఆలోచించడు కదా, స్వార్థంగా ఆలోచిస్తాడు కదా. తన శరీరాన్ని గురించి, కుటుంబాన్ని గురించి ఎక్కువ ఆలోచిస్తాడు తప్ప సమాజాన్ని గురించి, ప్రపంచాన్ని గురించి, ప్రకృతిని గురించి ఆలోచించడు కదా. అయితే మనిషి చేసిన పొరపాటు ఏంటంటే ఈ శరీరానికి ఏం కావాలంటే సుఖం కావాలనుకున్నాడు. శరీరానికి సుఖం కావాలి అనేటటువంటి భావన ఏర్పడింది అనుకోండి, ఏమవుతుంది? సుఖంలో ఇరుక్కొని పోయినప్పుడు మనిషి ఏమవుతాడు? స్వార్థంగా జీవిస్తాడు కదా, పరిమితంగా ఆలోచిస్తాడు కదా, సుఖమే జీవిత పరమావధిగా ముందుకు సాగుతాడు కదా, శారీరక మట్టాన్ని దాటి బయట పడలేడు కదా. కాబట్టి పుట్టుకకు మరణాలకి మధ్య మనిషికి ఏముందంటే నేను, నాది, నాకు అనేటటువంటి భావన ఉంది. అదే యాజమాన్య తత్వం. నేను ఫలానా, ఇది నాది, ఇది నాకు కావాలి. నా నుండి ప్రపంచానికి ఏమిటనేటటువంటి భావన తగ్గిపోతుంది, ప్రపంచం నుండి నాకేమిటనేటటువంటి భావన పెరిగిపోతుంది. అతను ఏమవుతాడు? స్వార్థపూరితంగా తయారవుతాడు. ఒక్క మానవ జాతిలోనే ఈ స్వార్థం ఉంది. నేను మరొకసారి చెప్తున్నాను, ప్రకృతిలో ప్రతిదీ కూడా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉంటుంది. ఒక్క మానవుడికి మాత్రమే ఇవ్వాలి అనేటటువంటి ఆలోచన ఉండదు, కావాలి అనేటటువంటి భావన ఎక్కువగా ఉంటుంది. దాన్నే కామము అంటారు. కావాలి అనుకుంటే కామం, సరిపోయింది అనుకుంటే సంతృప్తి. మనిషికి ఏం కావాలి? సంతృప్తి కావాలి. నీకెంత అవసరం, ఎంత సమకూర్చుకుంటున్నావు? అవసరమైంది అల్పం, సమకూర్చుకునేది మాత్రం ఎక్కువగా సమకూర్చుకుంటున్నావు. కాబట్టి పొరపాటు ఎక్కడుంది? నీ ఆలోచన విధానంలో పొరపాటు ఉంది, నీ జీవన సరళిలో పొరపాటు ఉంది, జీవన శైలిలో పొరపాటు ఉంది. అందుకే సమస్యలు వచ్చినాయి. ఆ సమస్యలకు మూలం భగవంతుడు కాదు కదా, భగవంతుడు కాదు కదా. నీ సమస్యలకు మూలం నువ్వే కదా. నీకు సంస్కారాలు భగవంతుడు ఇవ్వలేదు కదా, మీ అమ్మా నాన్న ఇచ్చారు కదా. ఆ సంస్కారాలు ఉత్తమంగా ఉంటే నీ జీవితం ఎలా ఉంటుంది? ఆ సంస్కారాలు చెడుగా ఉంటే నీ జీవితం ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచించండి. చెడు సంస్కారాల వలన మనిషి అన్ని విధాలా బలహీనపడతాడు. అరిషడ్ వర్గాలు ప్రకోపిస్తాయి. అటువంటి స్థితిలో మనిషి అశాంతిని, అసంతృప్తిని, అలజడిని భరించలేక దాన్ని తొలగించేటటువంటి వ్యక్తి ఎక్కడుంటాడు అని చెప్పి తీవ్రమైనటువంటి అన్వేషణ చేస్తాడు. అతను తనకంటే తప్పనిసరిగా ఉన్నతంగా ఉండాలి, అతను సమస్యలలో ఉండకూడదు, పరిష్కారాన్ని చూపే విధంగా ఉండాలి. అటువంటి వ్యక్తి కోసం ఎవరైతే అన్వేషణ చేస్తారో అతన్ని జిజ్ఞాసి అంటారు. జిజ్ఞాసి అంటారు. ఈ జిజ్ఞాసి యొక్క లోపల విపరీతమైనటువంటి ప్రశ్నలు ఉన్నాయి, సందేహాలు ఉన్నాయి, సంకోచాలు ఉన్నాయి. వాటి పరిష్కారం కోసం గురువు కోసం అన్వేషణ చేస్తూ ఉంటాడు. ఆ గురువును ఆశ్రయిస్తాడు. ఎప్పుడైతే గురువు సమక్షంలో తన ప్రశ్నలకు, తన సమస్యలకు, తన జబ్బులకు మూల కారణం తెలుస్తుందో అతను పరిష్కారం దిశగా అడుగులు వేస్తాడు. పరిష్కారం దిశగా అడుగులు వేసి పరిష్కారాన్ని పొందాడు అనుకోండి, అతను ఏమవుతాడంటే నిండు కుండలా ఉంటాడు. అతడే పరిపూర్ణ జ్ఞాని. జిజ్ఞాసి అంటే తపనతోటి, ఆరాటంతో, తృష్ణతోటి తన గురించి తను తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ
తనను గురించి తాను తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ప్రపంచంలో జరిగేటటువంటి దుష్పరిణామాలకి మూల కారణం తెలుసుకొని మనసును సంతృప్తి పరుచుకునేటటువంటి వ్యక్తి జిజ్ఞాస అవుతాడు. అదే జిజ్ఞాస అవుతుంది. జిజ్ఞాసకి ఆన్సర్లు మొత్తం దొరికినాయి అనుకోండి, అతను పరిపూర్ణ జ్ఞానం అవుతాడు. ఇప్పుడు ఒక విషయం చెప్తున్నాను. పరిపూర్ణ జ్ఞాని యొక్క అంతరంగం నిండు కొండలా ఉంటుంది. పరిపూర్ణ జ్ఞాని యొక్క అంతరంగం నిండు కొండలా ఉంటుంది. ఇంతకంటే నేను చెప్పలేను. అంతరంగం నిండు కొండలా ఉంటే మనిషి ఎలా ఉంటాడు? అంతరంగం అసంతృప్తిగా ఉంటే మనిషి ఎలా ఉంటాడు? ఆలోచించండి. నిండు కొండలా ఉన్నప్పుడు అతను దేనికోసం ఆరాట పడడు కదా, దేనికోసం వెంపలాడాడు కదా, ప్రపంచం నుండి నాకేమిటనే భావన ఉండదు కదా. అంతరంగం సంతృప్తిగా ఉన్నప్పుడు అంతకు మించినటువంటి సంపద మరొకటి లేదు కదా. కాబట్టి మనిషి ఏమవుతాడంటే అంతరంగంలో ఉత్పన్నమయ్యేటటువంటి అన్ని చిక్కు ప్రశ్నలకు సమాధానాన్ని పొందటం కోసం, అసంతృప్తిని అలజడిని తొలగించుకోవటం కోసం, అరిషడ్ వర్గాలను జయించడం కోసం గురువుని ఆశ్రయిస్తాడు. ఆ గురువు దగ్గర సంపూర్ణ విశ్వాసంతో శరణాగతి ఉండి తన ప్రశ్నలకు, సమస్యలకు, సందేహాలకు మూల కారణాన్ని తెలుసుకుంటాడు. మూల కారణాన్ని తెలుసుకొని ఆ మూల కారణాన్ని సరిచేసుకునే ప్రయత్నం చేస్తాడు. మూల కారణం సరైందనుకోండి, మూల కారణాన్ని సరిచేసుకున్నాడు అనుకోండి, అంతరంగం సంతృప్తిగా ఉంటుంది కదా, అంతరంగం ప్రశాంతంగా ఉంటుంది కదా. అంతరంగం ప్రశాంతంగా ఉన్నప్పుడు అతను పరిపూర్ణ జ్ఞానం అవుతాడు కదా. అతడే గురువు. మళ్ళా వినండి ఒకసారి. గుకారో అంధకారస్య రుకారో తన్నివారణ. చీకటిని తొలగించాలి, వెలుగును నింపాలి. చీకటిని సమూలంగా తొలగించి వెలుగును నింపేటటువంటి విధానమే ఏందో చెప్పండి? ఆధ్యాత్మికత. అటువంటి ఆధ్యాత్మికతను ప్రపంచానికి బాధ్యతాయుతంగా అందించేటటువంటి మహోన్నత వ్యక్తే గురువు అవుతాడు. ఇంకొంచెం జాగ్రత్తగా విశ్లేషించుకుంటే ఆ గురువు ఆచరిస్తూ ఉన్నాడు అనుకోండి, శిష్యుడికి విశ్వాసం కలుగుద్ది కదా. గురువు ఆచరించకపోతే శిష్యుడి సందేహాలకి సమాధానాలు లభించినప్పటికీ అవి స్థిరీకరించబడవు కదా. సమస్యకు సమాధానం లభించింది, సమాధానం ముఖ్యం కాదు. ఆచరించేటటువంటి వ్యక్తి సమాధానాన్ని అందిస్తే ఎలా ఉంటుంది? ఆచరించినటువంటి వ్యక్తి సమాధానాన్ని అందిస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆలోచించండి. సమాధానం కావాలి, కానీ ఆచరించినటువంటి వ్యక్తి అందించేటటువంటి సమాధానం ఎలా ఉంటుంది? ఆచరించినటువంటి వ్యక్తి అందించేటటువంటి సమాధానం ఎలా ఉంటుంది? ఆలోచించుకోండి. కాబట్టి ఆచరించి అందించేటటువంటి వ్యక్తి యొక్క సమాచారానికి శక్తి తోడవుతుంది. అలా శక్తిపూరితమైనటువంటి సమాచారాన్ని అందించేటటువంటి వ్యక్తి సద్గురువు అవుతాడు. గురువు వేరు, సద్గురువు వేరు. జ్ఞాన గురువు వేరు, సద్గురువు వేరు. ఆచరించి అందించేటటువంటి గురువు పరబ్రహ్మతో సమానం, భగవంతుడితో సమానం. కాదు, భగవంతుడి కన్నా ఉన్నతం. ఆచరించకుండా అందించేటటువంటి గురువు వల్ల శిష్యుడికి న్యాయం జరగదు. నేను మరొకసారి చెప్తున్నాను, ఇవాళ ఆచరించి అందించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆచరించకుండా బోధిస్తే ఏమవుతుంది? ఆచరించకుండా బోధిస్తే
శిష్యుడిలో ఉపరితలంలో మాత్రమే మార్పు వస్తుంది తప్ప ఆ సమాచారం అంతరంగంలో స్థిరీకరించబడదు. లోపలికి ప్రవేశించిన అది అమల్లోకి రాదు. ఎందుకంటే ఆచరించినటువంటి వ్యక్తి పట్ల విశ్వాసం, శరణాగతి ఉంటే అహంకారానికి అవకాశం లేదు కదా. వాళ్ళ గురువులు ఎలా ఉన్నారు? ఆచరించకుండా అందిస్తున్నారు. అందువల్ల శిష్యులకి తాత్కాలికంగా ఉపశమనం మాత్రమే కలుగుతుంది తప్ప శాశ్వత పరిష్కారం లభించడం లేదు. ఎందుకంటే నేను చెప్పనిక శాశ్వత పరిష్కారం లభిస్తే ప్రపంచం మారేది కదా. క్రీస్తుకు పూర్వం 6000 సంవత్సరాల నాడు భారతదేశంలో ఆధ్యాత్మిక విధానం వెలుగులోకి వచ్చినప్పటికీ అది ఇంకా పరిమితంగా ఉందంటే, సరిహద్దులు దాటలేదంటే, ప్రపంచవ్యాప్తంగా విస్తరించలేదంటే ఎక్కడ పొరపాటు జరుగుతున్నట్లే కదా. కాబట్టి ఆధ్యాత్మిక మార్గాన్ని ఆచరించడం చాలా కష్టం. ఇప్పుడు ఒకప్పుడు అది చాలా సులభమైంది. ఎందుకంటే అనుకూలమైన వాతావరణం ఉంది. ఇవాళ ఏమైంది? ప్రతికూలమైనటువంటి వాతావరణం ఏర్పడింది. ప్రతికూలమైనటువంటి వాతావరణంలో ఆధ్యాత్మికతను అందుకోవటం సాధ్యమవుతుందా? మరి మనం ఏం చేయాలి? దాన్ని వదులుకోకూడదు కదా, ఆచరించాలి కదా, తప్పనిసరిగా లబ్ధి పొందాలి కదా. మరి ఏం చేయాలి? అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడాలి. ఎందుకు వాడాలి? మానవ మేధస్సు నిరంతరం పరిణామం చెందుతుంది. ఆధ్యాత్మిక మార్గం వెలుగులోకి వచ్చినప్పుడు మానసిక స్థితి వేరు, ఇవాళ పరిస్థితి వేరు. మానసిక స్థితి వేరు, ఇవాళ పరిస్థితి వేరు. ఇవాళ పూర్తి భిన్నమైనటువంటి వాతావరణం ఏర్పడింది. ఒక మాటలో చెప్పాలంటే ఆధ్యాత్మికతను అందుకునేటటువంటి అనుకూలమైనటువంటి వాతావరణం ఇవాళ లేదు. అందువల్ల మనుషులు ఏమవుతున్నారు? ఆధ్యాత్మిక పిచ్చిలో పడిపోతున్నారు. మార్గం మంచిదే అనేటటువంటి విషయం తెలిసింది. ఆ మార్గం మంచిది అనుకున్నప్పుడు ఏ గురువు దొరికితే ఆ గురువు దగ్గరకు పరిగెత్తుతున్నారు. సమస్యను భరించలేకపోతున్నారు, అసంతృప్తిని భరించలేకపోతున్నారు, ఒత్తిడిని భరించలేకపోతున్నారు, అశాంతిని భరించలేకపోతున్నారు. ఎవరు కనపడితే వాళ్ళ దగ్గర పరిగెత్తుతున్నారు. ఒక మాట చెప్పనా? సద్గురువు ఆధ్యాత్మికతను అందిస్తే ఎలా ఉంటుంది? జ్ఞాన గురువు ఆధ్యాత్మికతను అందిస్తే ఎలా ఉంటుంది? పుస్తక సమాచారం అందిస్తే ఎలా ఉంటుంది? జీవిత అనుభవాన్ని అందిస్తే ఎలా ఉంటుంది? ఆలోచించండి. సద్గురువు ద్వారా మాత్రమే శిష్యుడికి న్యాయం జరుగుతుంది. సద్గురువు ద్వారా కాకుండా జ్ఞాన గురువు ద్వారా గనక సమాచారాన్ని సేకరించేటట్టయితే ఆ సమాచారానికి విలువ ఉండదు. ఆ సమాచారం కేవలం అవతలి వ్యక్తిని సంతృప్తిపరచడం కోసం మాత్రమే అందించబడుతుంది తప్ప మూలాలను గురించి తెలియజేయదు. మూలాలను గురించి తెలియజేసే ప్రసక్తి లేదు. కాబట్టి బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఈ ప్రపంచాన్ని మనం పరిరక్షిద్దాం, ప్రపంచాన్ని కాపాడుకుందాం, మన బిడ్డలకు బంగారు భవిష్యత్తుని అందిద్దాం. ఆదర్శ ప్రపంచాన్ని సృష్టించి మనం ప్రశాంతంగా రంగం నుంచి తప్పుకుందాం. అందుకు మనం ఏం చేయాలి? అనుభవాన్ని పొందినటువంటి గురువు యొక్క మార్గదర్శకతను మనం స్వీకరించాలి. మార్గదర్శకత జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఏ గురువుతో పొరపాటును కూడా భౌతిక సంబంధాన్ని కోరుకోకూడదు. మార్గదర్శకత అంటే ఇంగ్లీష్లో గైడెన్స్ అంటారు. గురువు దూరంగా ఉంటాడు, చక్కటి మార్గదర్శకతను చూపిస్తాడు. ఆ మార్గదర్శకతను జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేయాలి. గురువు ఆచరించి అందించేటట్లయితే
ఆ మార్గదర్శకత అద్భుతంగా పనిచేస్తుంది. ఆచరించకుండా అందించేటట్టయితే ఆ సమాచారం ఉపరితలంలో మాత్రం ఉంటుంది. అది లోతుగా ప్రవేశించే ప్రసక్తి లేదు, జీవితానికి ఉపయోగపడే అవకాశం కూడా లేదు. అందువల్ల సద్గురు యొక్క మార్గదర్శకత ద్వారా అంతరంగాన్ని శుద్ధి గావించుకొని ఆత్మస్థితికి చేరి ఆనందాన్ని ప్రయోగపూర్వకంగా అనుభవించడంలో మీ వంతు కృషి చేస్తారని మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.